నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. సో వాళ్ళకి ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ అనేది రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఇండిజినస్ గా డెవలప్ చేసినటువంటి నేత్ర ఏఈడబ్ల్యూ అండ్ సి సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మన గవర్నమెంట్కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఐఐఎఫ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అండ్ ఇక్కడ నేత్ర ఏఈడబ్ల్యూసి సిస్టమ్ అంటున్నాం. దీన్ని ఎవరు స్టార్ట్ చేయడం జరిగిందంటే డిఆర్డిఓ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. డిఆర్డిఓ వాళ్ళు అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రెండు కలిసి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే మన సొంత సిస్టమ్ అనేది డెవలప్ చేశారనమాట. అది కూడా ఎందుకోసం అంటే నిఘా వ్యవస్థలాగా, ఆపరేషనల్ వ్యవస్థలాగా అండ్ కంట్రోల్ సిస్టమ్ వ్యవస్థలాగా ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు డిఆర్డిఓ వాళ్ళు కలిసి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని, కంట్రోలర్ ఎయిర్ క్రాఫ్ట్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఏ విధమైనటువంటి ఉంది. సో ఇక్కడ నేత్ర ఏఈడబ్ల్యూ అండ్ సి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా పిలుస్తున్నారంటే ఐ ఇన్ ద స్కైగా పిలుస్తున్నారు. ఎందుకంటే మనకు ఆకాశంలో ఉన్నటువంటి ఒక సన్ అనమాట. అంటే నిఘా వ్యవస్థకి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఐ ఇన్ ద స్కైగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. అండ్ ఇది ఎటువంటిది అంటే ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. అంటే ఇది ఒక ఎయిర్ క్రాఫ్టే, కానీ ఆ ఎయిర్ క్రాఫ్ట్లోనే వార్నింగ్ సిస్టమ్ ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్ కూడా ఉన్నట్టు కంప్లీట్గా అందులోనే డిజైన్ చేయబడినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డిఆర్డిఓ వాళ్ళు అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిసి ఈ నేత్ర ఏఈడబ్ల్యూ అండ్ సి అనేటువంటి కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టమ్ దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ డెవలప్మెంట్, సో ఇక్కడ డెవలప్మెంట్ చేసిన డిఆర్డిఓ వాళ్ళు అండ్ సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్ ఈ రెండు కలిసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని డిజైన్ చేయడానికి 2017లో స్టార్ట్ చేస్తే సో ప్రజెంట్ జూన్ 25, 2026కి కంప్లీట్గా అది వినియోగంలోకి వచ్చే విధంగా దాన్ని రెడీ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇది ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే దీని యొక్క ఉపయోగాలు ఏంటి, కంట్రోల్ సిస్టమ్ అంటున్నాం, ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నాం, ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏ విధమైనటువంటి సేవలు అందించబోతుందంటే ఇది మన యొక్క కంట్రోలింగ్ని పెంచబోతుంది. నథింగ్ బట్ ఎయిర్లో ఉన్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అవి గాలిలో ఉన్నప్పుడు శత్రువులు కనుక ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా దాడి చేస్తుంటే అవి ఎటు లక్ష్యాల నుంచి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని మీద శత్రువులు కనుక దాడి చేస్తూ ఉంటే ఎటు నుంచి వస్తుంది, మన యొక్క భారతదేశం మీద సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మీద దాడి ఎటు నుంచి జరుగుతుంది, ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాల్ని రియల్ టైంలో మనకి ముందుగానే తెలియజేస్తుంది అనమాట. ఇది ఎప్పుడో కింద ఉన్నటువంటి సిస్టమ్ కాదు, నథింగ్ బట్ ల్యాండ్ మీద కనుక కంట్రోల్ సిస్టమ్ ఉంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అది మళ్ళీ ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్కి ఇన్ఫర్మేషన్ పంపించడానికి టైం తీసుకుంటుంది. కానీ మనకి ఇక్కడ డిజైన్ చేసినటువంటి నేత్ర సిస్టమ్ ఏదైతే ఉందో ఈ నేత్ర సిస్టమ్ ఏంటంటే అది ఎయిర్లోనే ఉంటుంది కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ వెంటనే శత్రువుల యొక్క ఎయిర్ క్రాఫ్ట్లను ఎదుర్కొనే విధంగా డైనమిక్గా మనకి రియల్ టైంలోనే డెసిషన్ మేకింగ్ అనేది తీసుకొని మన దేశానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని కనుక్కునేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఎయిర్ బోర్ సర్వేలెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా విమాన రంగంలో నథింగ్ బట్ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడబోతుంది అనమాట, మనకి శత్రువుల నుంచి కాపాడడానికి. అండ్ ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో అంటే కంప్లీట్గా ఈ నేత్ర సిస్టమ్ని డెవలప్ చేశాము అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి గారు ఈ యొక్క మీటింగ్ని ఆథరైజ్ చేయడం జరిగింది. దాని ద్వారా అందరికీ మా దేశంలో నేత్ర ఏడబ్ల్యూసి అండ్ సి సిస్టమ్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది, మా దేశం యొక్క అమ్ముల పొదిలో ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని కూడా లాంచ్ చేశామని అందరికీ తెలియజేసే విధంగా ఈ యొక్క మీటింగ్లో తెలియజేశారు. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ నథింగ్ బట్ ఆ ఏడబ్ల్యూసి నేత్ర యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. లాంగ్ రేంజ్ సర్వేలెన్స్, చాలా దూరం నుంచి కూడా శత్రువుల యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని పసిగట్టగలిగేటువంటి సామర్థ్యం. అండ్ బ్యాటిల్ ఫీల్డ్ మేనేజ్మెంట్, నథింగ్ బట్ ఇది ఎయిర్లోనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా శత్రువులు కనుక దాడి చేస్తున్నప్పుడు రియల్ టైంలోనే మనకి వెంటనే డైమెన్షన్స్ కావచ్చు, ఎటు నుంచి దాడి జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా స్పీడ్గా
తెలియజేసి మనల్ని కాపాడడానికి వీలవుతుందనమాట. నథింగ్ బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి ఇది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ టార్గెట్ ఐడెంటిఫికేషన్. సో శత్రువులు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారు, ఏ సైడ్ నుంచి మన మీద దాడి జరుగుతుందని శత్రువుల గురించి కూడా ఇది ఐడెంటిఫై చేయగలుగుతుంది. నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్. నథింగ్ బట్ ఇక్కడ నెట్వర్క్ సెంట్రింగ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నప్పుడు మొత్తం గాలిలోనే జరుగుతుంది. ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా అక్కడ యుద్ధ వాతావరణం జరిగేటప్పుడు మొత్తం ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా గాలిలోనే ఉంటుంది కాబట్టి సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి నేత్రా సిస్టమ్ కనుకుంటే దాని చుట్టూ మన దేశానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్‌లన్నిటిని కూడా అనుసంధానించి వాటి మీద దాడి జరగకుండా కాపాడేటువంటి ఉపయోగం అనేది నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ద్వారా ఇవ్వబడుతుందనమాట. సో నెట్వర్క్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి నేత్రా అనేది చాలా బెస్ట్‌గా వర్కింగ్ అండ్ ఆపరేషన్‌లో ఉపయోగపడబోతుంది. సో వారణాసికి సంబంధించినటువంటి బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిస్కెట్స్‌ని వాటి యొక్క టేస్ట్‌కి ఇంకా బాగా ఉండాలంటే మన దేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక దేశానికి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయంటే అది చాలా బెస్ట్ అనమాట. మనకి అటువంటిది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాయంటే ఒమన్ దేశానికి మన దేశం యొక్క బిస్కెట్స్ నథింగ్ బట్ వారణాసిలో ఒక లోకల్‌గా తయారు చేసినటువంటి బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇండియన్ ఒమన్ ప్యాక్ట్ ఏదైతే ఉందో అంటే ఒప్పందంలో భాగంగా ఇండియా ఒమన్ యొక్క ఒప్పందంలో భాగంగా మన దేశంలో స్థానికంగా తయారైనటువంటి బిస్కెట్స్‌ని ఒమన్ దేశానికి షిప్స్ ద్వారా పంపించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఎవరు వర్క్ చేశారు అంటే నథింగ్ బట్ ఇక్కడ బిస్కెట్స్ అక్కడికి పంపించేద్దాం అంటే పక్కా దేశానికి పంపిస్తున్నాం. సో అక్కడ ఎవరి యొక్క పర్మిషన్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎపెడా అంటాం. సో ఎపెడా ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఎపెడా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే 40 మెట్రిక్ టన్నుల లోడ్ అనేది వారణాసి ఉత్తరప్రదేశ్ నుంచి ఒమన్ దేశానికి పంపించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఎపెడాకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని ఎలా డిజైన్ చేయడం జరిగింది, ఎందుకోసం ఇది చేశారంటే మన 2 దేశాల మధ్య నథింగ్ బట్ ఇండియా ఒమన్ దేశాల మధ్య ఉన్నటువంటి ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్‌లో భాగంగా ఈ యొక్క మార్కెట్‌ని బూస్ట్ చేయడం కోసం నథింగ్ బట్ మన స్థానికతని కాపాడుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తుల్ని అక్కడ ఎక్స్‌పోర్ట్ చేసి మనం అక్కడ అమ్ముతున్నామనమాట. సో దాన్ని ప్రాసెసింగ్ ఫుడ్స్‌ని మార్కెటింగ్ చేయడం కోసం మన 2 దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా ఒమన్ దేశానికి మన దేశం యొక్క వారణాసిలో లోకల్‌గా తయారు చేసినటువంటి ఏదో సంథింగ్ శ్రీ తిరుపతి బాలాజీ ఇండస్ట్రీస్ అనేటువంటి లోకల్ వారణాసి బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ తయారు చేసినటువంటి బిస్కెట్లని ఒమన్ దేశానికి మనం పంపించడం జరిగింది. సో ఇటువంటి పాయింట్స్ ఎక్కడ రాయొచ్చు అంటే ఇండియా ఒమెన్ రిలేషన్షిప్స్ మన దేశానికి ఇండియాకి ఎటువంటి విదేశాంగానికి మనకి ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంది అటువంటి కనుక క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ పాయింట్‌ని అక్కడ మనం ప్లేస్ చేయొచ్చు. సో అపెడా ఆర్గనైజేషన్స్ నుంచి ఇంకొక పాయింట్ అనమాట. సో ఏ విధంగా అంటే ఫస్ట్ ఎవర్ ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ఈవెంట్ అనేది రీసెంట్‌గా ఐస్లాండ్‌లో జరిగిందనమాట. మనకు తెలుసు ప్రపంచం మొత్తం మీద కూడా మ్యాంగోస్‌ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏదంటే ఇండియా అనమాట. సో మన దేశంలో ఎక్కువగా మ్యాంగోస్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ ప్రమోషన్స్‌లో భాగంగా మనం అక్కడ వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్ చేసి దాని ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతూ ఉన్నామనమాట. సో ఆ దేశానికి మన దేశంతోటి ఒక వాణిజ్యాన్ని పెంపొందించడంలో భాగంగా ఐస్లాండ్‌కి మన భారతదేశం నుంచి మ్యాంగోస్‌ని ఇక మీదట మనం ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో కూడా ఉంది. బట్ ఇది ప్రమోషన్ ఈవెంట్ అనమాట. ఇంకా ఉత్పత్తుల్ని పెంచుకోవచ్చు, మన ఎక్స్‌పోర్టేషన్ కూడా పెంచుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో ఐస్లాండ్ యొక్క క్యాపిటల్ అనమాట రిజ్యావిక్ అనమాట. ఆ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అండ్ ఆకురేయి. సో ఇది నార్త్ ఐస్లాండ్ అనమాట. ఈ 2 ప్రాంతాల్లో ఇండియన్ మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రతిభని మన మ్యాంగోస్‌లో ఉన్నటువంటి రకాలని షోకేస్ చేసి ఒక ఎగ్జిబిషన్ అండ్ ప్రమోషనల్ ఈవెంట్ అనేది అక్కడ పెట్టడం జరిగిందనమాట. ఆ 2 ప్రాంతాల్లో ఐస్లాండ్‌లోని 2 పట్టణాల్లో అది ప్లేస్ చేశారు. సో మ్యాంగో వెరైటీస్‌లో ఎక్కువగా తీసుకెళ్ళింది ఏంటంటే దశేరి, చౌసా, లాంగ్రా అండ్ కేసర్. ఈ 4 రకాలని అక్కడ ఎగ్జిబిట్ చేసి ఒక ప్రమోషనల్ ఈవెంట్ కండక్ట్ చేయడం ద్వారా ఏంటంటే మన 2 దేశాల మధ్య ఐస్లాండ్‌కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బెటర్‌గా మార్చుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. ఏ విధంగా మన దేశంలో వచ్చేటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఐస్లాండ్‌కి ఎగుమతి చేసి మన ఆదాయాన్ని పెంచుకోవడానికి
ఇలా చేసేటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉపయోగపడబోతున్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి న్యూస్ అనమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు రీయూజ్ ఆఫ్ ట్రీటెడ్ యూజ్డ్ వాటర్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఏంటి అంటే జనరల్‌గా మనం ఒకసారి వాటర్‌ని గనక యూజ్ చేసామంటే అది డ్రైనేజ్‌లోకి పంపించేస్తూ ఉంటాం. రెండోసారి రీయూజ్ చేసుకోవడం అనేది చాలా వరకు తక్కువనమాట. సో మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాటర్ రిసోర్సెస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి కాబట్టి మనము మన దగ్గర ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొకసారి రెండోసారి ఉపయోగించుకునే విధంగా మనకి ఇది ఉపయోగపడబోతుంది. సో ఇది ఏ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఈ రీయూజ్ ఆఫ్ వాటర్ ప్లాంట్ అనేది నథింగ్ బట్ ఒక రీయూజ్ చేసుకునే విధంగా ఒక ప్రపోజల్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు రీయూజ్ ఆఫ్ ట్రీటెడ్ వాటర్ యూజ్డ్ వాటర్ అనేది తీసుకొని రావడం జరిగింది ఒక పాలసీని. ఇది ఎందుకోసం అంటే క్లైమేట్ రెసిలియన్స్ నథింగ్ బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తట్టుకునే విధంగా వాటర్ సెక్యూరిటీని పెంచుకోవడానికి ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాలంటే మనం ఇంకొకసారి ఉపయోగించుకునే విధంగా ఉన్న చోట వాటర్ ఏవైతే ఉన్నాయో రీయూజ్ చేసుకునేగలిగే వాటర్ని మళ్ళీ వాడుకోవడానికి ఈ పథకం అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇందులో ఇలాంటి పథకాన్ని ఎందుకు తీసుకొని వచ్చారంటే స్వర్ణ ఆంధ్ర విజన్ అనేది మనకు ఒకటి ఉంది. వికసిత భారత్ 2047లో లాగా స్వర్ణ ఆంధ్ర విజన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందన్నమాట. ఈ పాలసీలో భాగంగా మన భారతదేశంలో అర్బన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20% అర్బన్ వాటర్ డిమాండ్ ఏదైతే ఉందో అంటే పట్టణాల్లో ఉండేటువంటి నీటి అవసరత ఏదైతే ఉందో దాన్ని కనీసం 20% మనము తీర్చగలిగే విధంగా ఉండాలి అని చెప్పి స్వర్ణ ఆంధ్ర విజన్లో భాగంగా తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇట్లా రెండోసారి కనుక రీయూజ్ చేయగలిగితే వాటర్ని మనం ఒక 2040 కల్లా 47 కల్లా మనం విజన్ పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా గోల్స్ని రీచ్ అవుతాం అనమాట. అది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ 2047 కల్లా మనం 123 అర్బన్ లోకల్ బాడీస్కి నథింగ్ బట్ పట్టణ ప్రాంతాలు అనుకోవచ్చు. అర్బన్ లోకల్ బాడీస్ ఈస్ నథింగ్ బట్ పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి మనం వాటర్ని ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం. సో 2027 కల్లా కూడా 20 పట్టణ ప్రాంతాలకి యూఎల్బీస్కి అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చేరువయ్యే విధంగా అండ్ 2028కి 40 ప్రాంతాలకు చేరువయ్యే విధంగా 2029కి 90 ప్రాంతాలకు చేరువయ్యే విధంగా అండ్ 2030 కల్లా కూడా 120 అర్బన్ లోకల్ బాడీస్కి వాటర్ అనేది చేరువయ్యే విధంగా ఈ యొక్క ప్లాంట్స్ అనేవి ట్రీట్మెంట్ ప్లాంట్స్ నథింగ్ బట్ ఒకసారి యూజ్ చేసిన వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకునే విధంగా ట్రీట్మెంట్ చేసి ప్లాంట్స్లో మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా వాటర్ ఉంచుతాం అనమాట. సో ఇండస్ట్రియల్ రీయూజ్ గోల్స్ని పెట్టుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో వాటిని మళ్ళీ తిరిగి వినియోగించుకునే విధంగా వేస్ట్ వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి పంపించి సెకండ్ టైం యూజ్ చేసుకునే విధంగా వాటర్ని శుద్ధి చేయడం జరుగుతుంది. సో అలా చేసుకుంటే 20% 2028కి 40% ఏమో 2030 కల్లా కూడా వాటర్ని తిరిగి ఉపయోగించుకునే విధంగా ఆ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో నథింగ్ బట్ ఇక్కడ సేవేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసేటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ కార్ వాషింగ్ యూనిట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ అంతా కూడా ఈ అన్ని చోట్ల కూడా ఆల్రెడీ యూజ్ చేసినటువంటి వాటర్ని ట్రీట్ చేసి నథింగ్ బట్ వాటిని క్లీన్ చేసి శుద్ధి చేయబడినట్టు వాటర్ని రెండోసారి వినియోగించుకోవడం అనేది థర్మల్ పవర్ ప్లాంట్స్కి కార్ వాషింగ్ యూనిట్స్కి క్లీన్ వాటర్ అవసరం లేదు. ఒకసారి మనకి తాగడానికి అయితే శుద్ధి చేయబడినటువంటి నీరు కావాలి. కార్ వాషింగ్ యూనిట్స్ కానీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి కానీ ఒక పరిశుద్ధమైన వాటర్ కాకపోయినా కూడా యూజ్ చేయడానికి శుద్ధి చేయబడినటువంటి సెకండ్ ట్రీట్మెంటెడ్ వాటర్ ఏదైతే ఉందో అది యూజ్ అవుతుంది అనమాట. అండ్ పట్టణ వినియోగంలో భాగంగా ఫైర్ ఫైటింగ్కి అంటే కొన్నిసార్లు మంటలు ఆర్పే విధంగా ఉపయోగపడే దగ్గర అండ్ రోడ్డు క్లీనింగ్ కోసం అండ్ రోడ్డు క్లీనింగ్తో పాటు పబ్లిక్ పార్క్స్ దగ్గర వాటర్ ఫెసిలిటీ అవసరం ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి సెకండ్ టైం యూజ్ చేసినటువంటి వాటరే ఉపయోగపడబోతుంది. ఈ ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో మనకి ఆదాయాన్ని ఇచ్చేటువంటి వనరుగా కూడా ఉపయోగపడబోతుంది అనమాట. సో దీన్ని చేయడానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా గవర్నమెంట్ అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు చేయబోతున్నారు. బట్ ఇంత చేయాలి అంటే అక్కడ వాటర్ని ట్రీట్ చేయడానికి నథింగ్ బట్ దాన్ని క్లీన్ చేయడానికి ఫెసిలిటీస్ అన్నీ కూడా కావాలి అంటే డ్యూయల్ పైపింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. అంటే ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో దాన్ని తీసుకునేటువంటిది ట్రీట్మెంట్ ప్లాంట్
అండ్ ఇక్కడ వేస్ట్ వాటర్ నుంచి క్లీన్ వాటర్ ఏదైతే ఉందో అది బయటికి రావడానికి. అండ్ ఇదంతా కూడా ఏదో ఒక్కసారిగా ఒక రోజులో జరిగిపోయే పని కాదు. నెమ్మదిగా ట్రీట్మెంట్ ప్లాంట్స్‌ని పెంచుకుంటూ పోతూ, మన ఫ్యూచర్‌లో దీని ద్వారా ఆదాయాన్ని పొందుతూ, వాటర్ ఫెసిలిటీస్‌ని కూడా పెంచుకునే విధంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.